హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వాస్. కొత్తగా కనుక ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా మ్యారేజ్ ఉందని పొలమూరు వెళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడ ఏం జరిగింది, అలాగే పెళ్ళి ఎలా జరిగింది అన్నది చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. పెళ్ళి అయితే నేను ఏం వీడియో తీయలేదు, కాకపోతే ఒకటి జరిగింది లాస్ట్లో, అదైతే చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. చెప్పాను కదండి, పెళ్లిలో లాస్ట్లో ఒకటి చేసామని. అది పెళ్లి జరుగుతున్నప్పుడు తలంబ్రాలు పోసుకున్నప్పుడు ఒకరినొకరు లాక్కోవడం, ఇలా బాల్స్ వేయడం ఇవన్నీ ఉంటాయి కదా. కానీ ఈ పంతులు ఎంత స్ట్రిక్ట్ అంటే అసలు అవి ఏమి వేసుకోనివ్వలేదు, తలంబ్రాలు కూడా ఎవరిని లాగనివ్వలేదు, ఈ బాల్స్ కూడా వేసుకోనివ్వలేదు అని చెప్పి మేము ఏం చేసామంటే లాస్ట్లో మొత్తం అందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతోటి ఈ బాల్స్ ఊదించమని చెప్పి, అలాగే పైనుంచి ఫ్లవర్స్ వేస్తాం కదా అవన్నీ చేసాము. నైట్ అయితే 12ంటికి అయితే ఇంటికి వచ్చేసాం. అప్పటికే అందరూ వెళ్ళిపోయారులేండి. ఇంకా పెళ్ళని గోరింతాకు పెట్టుకున్నాము. నేను ముందు చూపించడం మర్చిపోయాను, అందుకని చెప్పి పెళ్ళయిన నెక్స్ట్ డే తీసానమాట. ఎలా పండిందో అది మీకు చూపించాలని చెప్పి ఆ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత వచ్చేసానని చెప్పాను కదా, వచ్చేసే ముందు ఫుడ్ ఏం పెట్టారో చూపించాలని చెప్పి చిన్న క్లిప్ అయితే తీసాను. అప్పటికి భోజనాలు అయిపోయినాయిలేండి. ఇంకా పెళ్లి కూతురు వాళ్ళునే వాళ్ళ అమ్మాళ్ళు ఉన్నారు. కొన్ని ఐటమ్స్ అయితే అయిపోయినాయి, ఉన్న మాత్రం వీడియో తీశాను. ఇంకా నెక్స్ట్ డే ఇది. నేను ఆ రోజు సాయంత్రం అయితే ఇంకా తిరిగి మాగోళ్ళు వచ్చేస్తున్నాను. అందుకని చెప్పి చేపలు తెస్తేనే అవి మా బాధ్య అయితే చేపలు చేస్తున్నారు. ఒక పక్క జరుగుతుంది, ఒక పక్కన మా నాన్నమ్మేమో చింతకాయలు బాగు చేశారు. అవి అయిపోయిన తర్వాత బొబ్బాసికాయలు ఉంటే కోస్తున్నారు. చింతకాయలు పచ్చికాయలు ఉన్నాయన్నమాట, అందుకని చెప్పి వాటిని అయితే ఆవకాయ కలుపుతున్నాను. నేనైతే ఎలా కలుపుతాను, నేను ఫస్ట్ టైమే కలిపాను. మా నాన్నమ్మ నాకు చెప్పారు ఎంతెంత వేయాలి అని. దాన్ని మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీశాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ బొబ్బాసికాయలు కోసేసిన తర్వాత చింతకాయలు చూపిస్తాను ఎలా కలుపుకోవాలి. ఇక్కడ కారం అయితే వేసేసాను. కారము 4-5 స్పూన్లు అయితే వేసాను. సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు మాట. అంటే ఇక్కడ చింతకాయలు చాలా కొంచెం ఉన్నాయి, మీకు ఎన్ని అని కూడా నేను మెజర్ చేసి చెప్పలేను. ఎందుకంటే ఇవి మా నాన్నమ్మ అంచనాగా కోసేసి వేసారు కాబట్టి కొలవలేదు. ఇవన్నీ కూడా జస్ట్ నార్మల్గా నేను చూపిస్తాను ఎంతెంత వేయాలి అని. దీనికైతే పెద్దగా ఎక్కువగా మసాలాలు కూడా ఏం అవసరం లేదు. ఆల్రెడీ కారం ఉప్పు వేసారు అందులోనే. ఇందులో కొన్ని ఆవాలు అయితే వేసుకుంటున్నాను. ఆవాలు ఒక 4 స్పూన్స్ ఉంటాయి అంతే. మెంతులు 1 స్పూన్ అంతే. ఎక్కువైతే ఏం వేసుకోవసరం లేదు. గొజ్జు ఎక్కువ వచ్చేస్తుంది, చూసుకుని అయితే వేసుకోండి. నేను చెప్పినట్టుగా అయితే సరిపోతుంది. ఇంకా అయితే వెల్లుల్లిపాయలు 1 వెల్లుల్లిపాయ ఒలుసుకుని పక్కన ఉంచుకున్నాను. ఇంకా దీన్ని అయితే పొడి చేయాలి. ఇంకా పిల్లలు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు పొడి చేస్తామంటున్నారు. చూడండి ఎంతలా చేస్తారో. ఈ ఆవాలు గట్టిగా రాయిని కొట్టామంటే తూలిపోతాయి. మెల్లిగా పొడి అయ్యే వరకు ఒకసారి ఇలాగా మెల్లిగా చేసి ఆ తర్వాత అయితే మనం పొడి చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది కానీ ఈజీగానే ఉంటుంది. మీకు ఇబ్బంది అనిపిస్తే మీరు మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు. కాకపోతే ఇంత కొంచెం ఇంకా మిక్సీలో వేయడం ఎందుకు అని చెప్పి ఇక్కడైతే రోట్లో వేసి పొడి చేసేస్తున్నాము. రొయ్యలు కూర తింటారా? వీళ్ళు నిన్న ఏమన్నా తినమని ఇచ్చారా? ఏదో నీకా నీకేమివ్వాలి తినమని? నాకు మొన్న కాల్ వచ్చింది. ఏమని? అక్కడ చెరువు పెట్టినట్టు. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాం. జీలకర్ర పొడి అవసరం లేదు, జస్ట్ జీలకర్రని డైరెక్ట్గా అయితే వేసేసుకోండి. నేను అన్నీ కూడా అంచనాగా వేసేస్తున్నాను. మీకు కావాలంటే కొలత కింద కూడా వేసుకోవచ్చు. ఇంక ఇక్కడ మెంతులు ఆవాలు కూడా మెత్తగా పొడి అయిపోయింది. కొంచెం టైం పడుతుంది, కాకపోతే నలుగురం కూర్చొని మాట్లాడుకుంటూ చేసాం కాబట్టి పెద్ద ఎక్కువ పని కింద అయితే అనిపించలేదు. ఇంక ఇక్కడ ఇందులో అయితే మనం ఈ చింతకాయల్లో ఈ పొడిని అయితే వేసేసుకోండి. ఈ పొడి కూడా నేను ఏం చేశానంటే అంతా వేయలేదు, కొంచెం ఉంచేసాము. ఒకవేళ ఏమన్నా ఘాటు ఎక్కువ అవుతుందేమో అని. ఇవి ఏంటంటే మనం ఆయిల్ కూడా అంతా వేసిన తర్వాత కలుపుకుని టేస్ట్ చూసి సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అందుకే మీకు ఇక్కడ నేను కొలత అయితే చెప్పలేను. మీరు టేస్ట్ చూసుకుని మీకు సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి.
మాది దొండకాయ ఏపిడి రొయ్యల కూర. ఇది చింతకాయ పచ్చడి. చింతకాయ ఆవకాయ అంటారు. పొడవలు వేస్తారు కదా. ఆవకాయ ఆవకాయ అంటున్నాను. పని అయిందా అంటున్నారు. ఎల్లుల్లిపాయను కూడా మెత్తగా పేస్ట్లా కాకుండా జస్ట్ కచ్చా పచ్చాగా అది ఎలా దంచేసుకుంటే సరిపోతుంది. మిక్సీలో వేసుకుంటే మరీ పేస్ట్లా అయిపోతుంది. అవును అదే కాదు కాదు. దంచుకుని ఎల్లుల్లిపాయ ముద్దను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏమేమి వేసావో నేను మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. ఒకవేళ మీకు క్లియర్గా అర్థం కాకపోతే మీకు తెలుస్తుందని చెప్తున్నాను. ఇందులో అయితే ఉప్పు, కారం, అలాగే ఆవాలు, మెంతులు కలిపి పొడి చేసిన పౌడరు, దంచుకున్న వెల్లుల్లి వేసుకున్నాము. కొంచెం పసుపు నేను వీడియోలో చూపించలేదు. కొంచెం పసుపు కూడా వేసాను. అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసాను. ఇప్పుడు దీన్ని మొత్తం బాగా కలిసేదాకా కలుపుకోండి. అంటే మొత్తం కలిసి ఆ ముక్కలకు పట్టేలా కలుపుకొని ఇప్పుడు ఇందులో అయితే మనకి సరిపడా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము పల్లి నూనె వేసుకుంటున్నాం. మీకు కావాలంటే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. నూనె కూడా నేను మళ్ళీ ఊరు తెచ్చుకోవాలి, బస్సులో ఒలిగిపోతుంది అని చెప్పి నేను తక్కువ వేయించుకున్నాను. నేను ఇంకా ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆయిల్ అయితే కలుపుకున్నాను. మీరు ఇది ముక్కలు ములిగేదాకా అయితే ఆయిల్ పోసుకోండి. పచ్చళ్ళకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ లేకపోతే పచ్చడి త్వరగా పాడైపోతుంది. అందుకని చెప్పి కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. ఇక్కడ మనం ఒకసారి ఆయిల్ వేసుకుని కలుపుకున్న తర్వాత ఈ గొజ్జు అయితే టేస్ట్ చూడండి. మీకు ఉప్పు కానీ కారం కానీ మసాలా కానీ తగ్గింది అనిపిస్తే మీరు మళ్ళీ వేసుకోవచ్చు. ఎందుకంటే మనము ఆవపిండి తీసేయం కదా, కొంచెం చాలకపోతే వేసుకోవచ్చు. అలాగే కారం ఉప్పు కూడా కొంచెం తగ్గినట్టు అనిపించింది. అందుకని చెప్పి కొంచెం వేసుకున్నా, ఎక్కువ వేయలేదు. ఒక స్పూన్ కారము కొంచెం ఉప్పు వేసి మా టేస్ట్కి తగ్గట్టుగా కలుపుకున్నాము. మీరు మీకు టేస్ట్కి తగ్గట్టుగా అయితే కలుపుకోవచ్చు. అంతే, బాగా కలిపేసుకోండి. అంతేనండి, చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో చింతకాయ పచ్చడి తింటే చాలా బాగుంటుంది. అది పులుపు తినే వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది. పులుపు తినలేని నాకే బాగా నచ్చింది, తినే వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది. ఇంకా ఆ రోజు పచ్చడి అయిపోయిన తర్వాత ఓ పక్కన మా అమ్మ కూర వండుతుంది. ఆ రోజు దొండకాయ వేపుడి, అలాగే రొయ్యల కూర. మా అబ్బాయికి ఏమో రొయ్యల కూర ఇష్టం. మా చెల్లెల పిల్లోడు అసలు రొయ్యల కూర తిండు. అందుకని చెప్పి మా నాన్నమ్మ కూడా నాన్ వెజ్ తినరు. అలా 2 కూరలు వండాల్సి వచ్చింది. మీకైతే ఈ 2 కూరలు ఏ కూర ఇష్టమో కామెంట్ చేయండి. వెజ్జా నాన్ వెజ్జా? చాలామంది అయితే నాన్ వెజ్ ఇష్టపడతారు. అందరికీ రొయ్యలు ఇష్టం ఉండాలని కూడా ఏమీ లేదు కదా. కొంతమంది సీ ఫుడ్ ఇష్టపడతారు, కొంతమంది సీ ఫుడ్ ఇష్టంగా తింటారు. మీకు ఏ ఫుడ్ నచ్చుతుందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. హలో, సీజన్లో ఫస్ట్ మామిడికాయ. ఇంకా తర్వాత మామిడికాయ అయితే కోసుకున్నాము. ఇది చూడడానికి బంగిరిబిల్లికాయలు అనిపించింది, కానీ కాదు, కొంచెం పీస్ ఉంది. మరి కట్ చేసుకుని తినే కాయ కాదేమో అనిపించింది. ఇది ఏం కాయో కూడా, దీని పేరు కూడా నాకు తెలియదు. ఎవరో ఇచ్చారు. దాన్ని అయితే పండిన తర్వాత కట్ చేసుకుని తింటున్నాము. మా ఇంట్లో 2 టైప్స్ ఉంటారు. నేను ఓకే తింటాం మామిడికాయ. మా చెల్లెల పిల్లోడికి చాలా బాగా ఇష్టము. లాస్ట్లో పెడతాను చూడండి ఎలా ఎక్సైట్ అవుతాడో మామిడికాయని చూసి. మీరు మ్యాంగో లవర్స్ అయితే ఒక హార్ట్ సింబల్ ఇవ్వండి కామెంట్లో. అలాగే ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా ఈ సీజన్లో ఫస్ట్ మ్యాంగో తిన్నారో లేదో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. లాస్ట్లో రియాక్షన్స్ పెడతాను, మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.
తినరా నార్మల్గా మరి అంత ఓవర్గా కాదు. బాగుంది అంటే తీయు